బావా, నేనే మీ గదిలోకి వస్తున్నాను. మీరింకా పడుకోలేదా? మేం పడుకున్నాం మౌనిక, కానీ నీ గదిలో లైట్ వెలుగుతుండడం చూసి ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావా అని చూడ్డానికి వచ్చాం. నీ చేతిలో ఆ లెటర్ ఏంటి? నాకు చిన్న సాయం చేస్తావా బావా? ఏంటో చెప్పు మౌనిక. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఈ లెటర్ రాజేష్ బావ చేతిలో పెడతావా? మౌనిక, రాజేష్ గురించి ఆలోచించను అన్నావు. నీ మనసులో విక్రమ్ తప్ప రాజేష్ లేడు అన్నావు. మళ్ళీ ఈ లెటర్ ఏంటి? చాచా, ఇందులో పొరపాటుగా ఏం లేదు బావా. కావాలంటే నువ్వే చదువు. పర్లేదు మౌనిక. చదువు బావా. నేను చెప్తాను బావా, అందులో ఏముందో నువ్వు కూడా చూస్తూ ఉండు. ప్రియమైన రాజేష్ బావా, ఈ లెటర్ నీ చేతికొచ్చే సమయానికి బహుశా నేను ఇండియాలో ఉండను. పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయి ఉంటాను. నువ్వు ఆ రోజన్న ప్రతి మాట నా గుండెని చీల్చింది. ఇప్పటికీ ఆ మాటలు నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. నీలా మా అమ్మ నాకెప్పుడో బుద్ధి చెప్పుంటే నా జీవితం మరోలా ఉండేది. ఏదైతేనే నువ్వు నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నావు. నేను కూడా పెళ్లి చేసుకుని నా భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాను. కాకపోతే నీ దగ్గర నుంచి ఒక చిన్న పర్మిషన్ అడుగుతున్నాను బావా. నాకొకవేళ మగపిల్లాడు పుడితే నీ గుర్తుగా ఆ పిల్లాడికి నీ పేరు పెట్టుకుంటాను. ఈ జన్మలో నువ్వు నా వాడివి కాకపోయినా కనీసం వచ్చే జన్మలో అయినా నీ పక్కన స్థానం ఇవ్వాలని, ఈ జన్మలో నాకు దక్కని ఆనందం వచ్చే జన్మలో అయినా ఆ భగవంతుడు నాకు ప్రసాదిస్తాడని ఆశిస్తూ ఇక సెలవు. ఇట్లు నువ్వే ప్రాణంగా బ్రతికిన మౌనిక, వైఫ్ ఆఫ్ విక్రమ్. బావా, ఇదే కదా నేను రాసింది. దీంట్లో తప్పేమైనా రాసానా? నేనేమీ లవ్ లెటర్ రాయలేదు కదా. నేను రాసిందేమీ తప్పు కాదు కదా. వింధ్య నన్ను తప్పు పట్టదు కదా బావా? చెప్పు బావా. లేదు మౌనిక, నువ్వు రాసిన దాంట్లో నీ బాధ, నువ్వు కోల్పోయిన జీవితం, నీ ప్రేమ అన్నీ కనబడుతున్నాయి. ఇది తప్పే కాదు. ఇది ఎలాగైనా సరే రాజేష్కి నేను చేరుస్తానమ్మా. మౌనిక, నువ్వెంత బాధపడుతున్నావో నాకర్థమవుతుంది. ఆ దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు మగపిల్లాడు పుడతాడు. నీ ప్రేమకి గుర్తుగా ఆ పిల్లాడికి రాజేష్ అని పేరు పెట్టుకో. కనీసం అప్పుడైనా నువ్వు సంతోషంగా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మౌనిక, పెళ్లి కూతురు నిద్రపోకుండా మెలకుగా ఉంటే ఉదయానికి ఫేస్లో కలుండదు. నువ్వు పడుకో. చిన్ని, పద పడుకో. బావా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఈ జన్మలో ఎలాగో నువ్వు నాకు దక్కలేదు. 100 జన్మలైనా నీకోసం మళ్ళీ పుడతాను బావా. భార్యగా నీతో ఒక్క జీవితం అనుభవిస్తే చాలు బావా, చాలు. ఏంటి బావ అలా చూస్తున్నావు? మనిద్దరికీ పెళ్ళైపోయింది.
నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నేను నీ సొంతం బావా. ఐ లవ్ యూ. వింధ్య, ఏమండి మీరు ఏంటి వింధ్య, ఏమైంది? ఏమండి మీరు ఇక్కడే ఉన్నారా? మౌనిక మెళ్ళలో మీరు తాళి కట్టలేదు కదా? తాళి కట్టడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకు? ఏ, అసలు ఏం ఆలోచిస్తున్నావు? మీరు మౌనిక మెళ్ళలో తాళి కట్టినట్టు ఏదో నాకు పిచ్చి కల వచ్చిందండి. ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది. అసలు ఇలాంటి కల ఇప్పుడు నాకెందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఆ మౌనిక ఏదో ప్లాన్ చేస్తుందండి. వింధ్య, నేను చెప్పేది ఒకసారి విను. ఎందుకు మౌనిక మౌనిక అంటూ మౌనిక భజన చేస్తున్నావు? మౌనిక పేరే పలకొద్దని చెప్పి తన నెంబర్ బ్లాక్ చేయించిన నువ్వే తన ప్రస్తావన తీసుకొస్తావు దేనికి? ఎందుకు అనవసరంగా ఎక్కువ ఆలోచించి ప్యానిక్ అవుతావు? కూల్ వింధ్య. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని చెప్పారు కదా. తనకి నేను తాళి కట్టడం ఏంటి? పగలంతా నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. అందుకే నీకు అలాంటి కలలే వస్తాయి. కాస్త ప్రశాంతంగా పడుకో. నీకొచ్చిన కల ఊహించుకోవడానికే చాలా హార్డ్గా ఉంది. ఒక్క క్షణం భయం వేసిందండి. నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. వింధ్య, నేనెప్పుడు నీతోనే ఉంటాను. నువ్వు పడుకో. మీరు నా నుంచి దూరం అయితే నేను తట్టుకోలేను. నా ప్రాణమైనా తీసుకుంటాను గాని మిమ్మల్ని మాత్రం నేను వదులుకోను. వింధ్య, నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం ఏముంది చెప్పు? నువ్వు లేకుండా నేనుండగలనా? నువ్వు, నేను, మన పాప, అమ్మ, నాన్నలు, ఇది మన కుటుంబం. మన జీవితంలో చూడాల్సింది ఏదైనా మిగిలిందంటే సంధ్యగారి మొహంలో సంతోషం. ఇంకోసారి చెడు ఆలోచనలు నీ బుర్రలోకి రానివ్వకు. ఎందుకో తెలియదండి, మీరు దూరం అయిపోతారేమోననే భయం నన్ను వెంటాడుతుంది. ఆ భయాన్నే వదిలేయమని చెప్తున్నాను. ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. నేను ఎప్పటికీ నీవాణ్ణే, సరేనా? మీరు నాకు దూరం అవ్వరు కదా? నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళారు కదా? అబ్బా, నువ్వు లేకుండా నేనెలా ఉంటానోయ్? ఎప్పటికీ నీ చేయి నా గుండెలపైన ఇలాగే ఉంటుంది. నువ్వు నా పక్కనే ఉంటావు. లేదు లేదు, నువ్వు నా గుండెల్లో శాశ్వతంగా ఉంటావు. మా మంచి శ్రీవారు. ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. పడుకో. ఏంటిది? వింధ్యకి మౌనికతో నాకు పెళ్ళైనట్టు కల రావడమేంటి? దీని సంకేతం ఏమై ఉంటుంది? ఏదైనా జరగబోయే ప్రమాదానికి హెచ్చరిక? నిద్రలో వచ్చిన కలకి భయపడొద్దని వింధ్యకి ధైర్యం చెప్పిన నేనే వింధ్యకి వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నానేంటి? ఈ కల ఎప్పటికీ నిజం కాదు, కాకూడదు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. అమ్మా, ఈరోజు నేను వెళ్ళిపోతున్నా కదమ్మా. చివరి రోజు కాబట్టి ఇంట్లో పూజ చేశాను, బయట ముగ్గు కూడా వేశాను, ఇల్లు అంతా శుభ్రం చేశానమ్మా. ఇదిగో అన్నీ చేసావు గాని బట్టలు మాత్రం సర్దుకోలేదెందుకు? అందుకే
నీ బట్టలన్నీ నేనే సర్దేశాను. ఇక నువ్వు బయలుదేరు. రాత్రి అప్పారావు నువ్వు అనుకుని మా గదిలోకొచ్చి ఒకటే హడావుడి చేశాడు కదా. పెంచిన తల్లికే ఇంత ప్రేముంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళకెంత ప్రేమ ఉండాలి? పాపం నీ మీద బెంగతో రాత్రంతా నిద్రపోయాడో లేదో. అమ్మ నాన్న దేవుడా, అమ్మా బెంగతో కాదమ్మా, నొప్పులతో నిద్రపోలేదు. రాత్రంతా ఒళ్ళంతా వాచిపోయేలా కొట్టావు. అయ్యో, నేను కావాలని కొట్టింది కాదండి, ఎవరో దొంగ అనుకున్నాను. పర్వాలేదమ్మా, మీ పాత్ర మీరు పోషించారు, నా పాత్ర నేను పోషించాను. ఇందులో తప్పే ఉందిలే. ఆ, పాత్ర పోషించడం ఏంటి? ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదమ్మా. అమ్మా సంధ్య, మీరు పాపనిస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళండి. అమ్మో వద్దమ్మోయ్, ఆలస్యం అయితే ఆవిడ కోప్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అని కూర్చుంటే కుదరదమ్మా. ఎవరు కోపడతారు? ఆవిడంటే మా ఆవిడ కోప్పడుతుందని చెప్తున్నాను. అమ్మా లగేజ్ కూడా సర్ది పెట్టుంది, భూమి కూడా రెడీగా ఉంది. అమ్మా ఇంక మేము బయలుదేరుతామమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా, నేను వెళ్ళలేనమ్మా. మళ్ళీ పాత పాట పాడతావంటే? శ్రీకరం, ఒరే శ్రీకరం, శ్రీకరం, ఒరే శ్రీకరం, ఒరే ఆ భూమి వెళ్ళనంటుందిరా, నువ్వు వచ్చి దాన్ని పంపించరా. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్, మీరు రండి నాన్న. భూమి, నిన్నెలా పంపించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అందుకే నేను ఇందాకటి నుంచి బయటికి రాలేకపోతున్నాను, నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. నువ్వు వాళ్ళ కూతురివి, నిన్ను తీసుకెళ్లడం వాళ్ళ హక్కు. నిన్ను ఇక్కడ ఉండమనిలేవమ్మా, ఉండమని చెప్పే అధికారం మాకు లేదమ్మా. తీసుకెళ్ళద్దని అడిగే హక్కు మాకు లేదు. నువ్వు వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏంటే నా కొడుకు దగ్గరకొచ్చి ఇప్పుడు నువ్వు కన్నీళ్లు కారిస్తే వాడు కరిగిపోతాడా? అమ్మా, వాడు కాదు కదా. జేజమ్మ దిగొచ్చినా నువ్వు ఇంట్లో ఉండలేవు. ఎందుకంటే మీ అమ్మ నాన్న వచ్చారు. నువ్వు ఉండాల్సింది వాళ్ళతోనే. రావే. అమ్మా, రా. నాన్న ప్లీజ్ నాన్న, నేను వెళ్ళను నాన్న. ఎదిగోండి మీ అమ్మాయి. అమ్మా బలవంతం చేయకు, తను వెళ్తుంది కదా, ఎందుకంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. ఇది వచ్చిన దగ్గర నుంచి నీకు ఉపన్యాసాలు ఎక్కువైపోయాయి. నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను. పాప ఎంత బాధపడుతుంది. అప్పారావు గారు, మీరు పాపం తీసుకువెళ్ళిపోండి. అలాగే. అసలు నిన్నే తీసుకువెళ్ళిపోయి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఈ పాప ఇక్కడ ఉన్న కొద్దీ దీన్ని చూసి నా కొడుకు కోడలు వాళ్ళని చూసి ఈ పాప ఏడుస్తూనే ఉంటారు. మీకు దండం పెడతానండి, త్వరగా తీసుకెళ్ళిపోండి. అమ్మా నేను అక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉండలేనమ్మా, అక్కడ బ్రతకలేనమ్మా. నేను చిన్న పాప మనసును చాలా బాధపెడుతున్నాను. కానీ నేను కళాకారుణ్ణి, నటించాలి. పారితోషికం తీసుకున్న తర్వాత నా పాత్రకి, వృత్తి ధర్మానికి అన్యాయం చెయ్యలేను. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే పాత్ర సరిగ్గా చెయ్యలేకపోయినా తల్లిదండ్రి పాత్ర అయినా సరిగ్గా చెయ్యాలి. గుమ్మడి గారు, ఈ సీన్లో నాకు మీరే ఇన్స్పిరేషన్. బాధను దిగమింగి బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నన్ను క్షమించండి గురువు గారు. అమ్మా బుజ్జి, వెళ్ళిపోదామా?
అమ్మా ఇక్కడ ఉంటే నువ్వు ఏడుస్తావు, నిన్ను చూస్తే వాళ్ళంతా ఏడుస్తారు. అదంతా వద్దమ్మా, మనం వెళ్ళిపోదాం. ఇందులో అన్నీ పెట్టుకున్నావు కదా. నువ్వు పుట్టినప్పుడు నేను నీకు బుజ్జి అని పేరు పెట్టాను. ఆ పత్రాలు కూడా జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా. బుజ్జి ఏంటండి? తన పేరు భూమి. అప్పారావు గారు, రాత్రి తలకు దెబ్బ తగిలి మీరు పాప పేరు మర్చిపోయారు. ఓ ఆ మీరు పాపకు పెట్టిన పేరు బుజ్జి కాదండి, భూమి. ఆ, భూమి భూమి. కన్ఫ్యూజన్ లో ఏదో మర్చిపోయి ఉంటాను. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటే ప్లీజు? నువ్వు వేడ్చింది కాక, నా కొడుకు కోడల్ని ఏడ్పించింది కాక, పెద్ద ఆయన అప్పారావు గారిని కూడా ఏడ్పిస్తున్నావు. వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. అమ్మా భూమి, వెళ్దామా? పద పద. ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చితికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి, చితికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి, ఓ మల్లి బంగారు తల్లి. బొమ్మ, మా అమ్మ బొమ్మ, మా అమ్మ బొమ్మ కావాలి నాకు. అబ్బా, ఊరికే బొమ్మ బొమ్మ అంటావు. చిన్నప్పుడు నీతో ఉన్న బొమ్మే కదా, నేను తీసుకొస్తాను. నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే రానే రావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. ఇందులో ఏ బొమ్మ అయి ఉంటుంది? అబ్బా, ఇప్పటికే పేరు మర్చిపోయి చచ్చాను. ఇప్పుడు నేను ఏ బొమ్మ తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారో. అసలు ఈ పిల్లకి ఏ బొమ్మ అంటే ఇష్టమో ఎలా కనిపెట్టాలి? అమ్మో, ఇంత పెద్ద బొమ్మ ఎత్తలేదు. ఈ బొమ్మ అయితే ఇష్టపడుతుంది. అమ్మా బంగారు తల్లి, చిన్నప్పుడు నీతో ఉన్న బొమ్మని నువ్వింకా జాగ్రత్తగా పెట్టుకున్నావా తల్లి? నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఈ బొమ్మ లేకపోతే నీకు నిద్ర పట్టదు కదూ. తీసుకో అమ్మా. వెళ్దాం పదమ్మా. ఒక్క నిమిషం ఆగండి. అయ్యో సంధ్య, ఆయన ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటారమ్మా. అత్తయ్య మీరు ఆగండి.
ఏ తల్లిదండ్రులు తన కూతురు పేరు మర్చిపోరు, కానీ మీరు పేరు మర్చిపోయారు. రాత్రి నేను కొట్టిన దెబ్బలకి అంతా మర్చిపోయానని చెప్తున్నాడు కదమ్మా. అత్తయ్య, దయచేసి కొంచెం సేపు మీరేం మాట్లాడొద్దు. ఎందుకమ్మా మాటి మాటికి ఆవిడ నోరు మూస్తారు? ఏదో వయసులో పెద్దవాడిని అయిపోయాను, కాస్త మతిమరుపుంది, మర్చిపోయాను. దీంట్లో కూడా తప్పు పట్టడానికి ఏముందమ్మా? మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం కదా. పాపతో పాటు ఆ దొంగ భూమి పెట్టి కూడా పట్టుకెళ్ళాడు కదా, అందులో ఏ బొమ్మ ఉంది మళ్ళీ చెప్పండి. ఈ బొమ్మే భూమి పెట్టెలో ఉంది ఈ బొమ్మేనా? అమ్మో, నేను దొరికిపోయేలా ఉన్నాను. వాళ్ళు ఏ బొమ్మ చెప్పారో నాకైతే గుర్తులేదు. నా పెళ్ళాన్ని కూడా సీన్లో దింపితే బాగుంటుంది. ఏవే, నువ్వు తల్లివి కదా, బొమ్మను పెట్టిలో పెట్టింది నువ్వే కదా, చెప్పు మరి. నేనా అండి బొమ్మన? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. సంధ్య, ఏం జరుగుతోంది? ఏదో జరుగుతుంది. 2 నిమిషాలు ఆగితే తెలిసిపోతుంది. పోయే వాళ్ళని పోనివ్వకుండా ఏంటమ్మా ఇది? దాని బొమ్మ మనమే ఇవ్వచ్చు కదా. అత్తయ్య, మీరు ఆగండి. మా ఇంటికొచ్చి మా అమ్మ మీదే కర్ర లేపుతావా? తనేం చేసిందో అడుగు. భూమిని తీసుకురావడానికి మళ్ళీ ఏదైనా స్కెచ్ వేసావా? నా భూమిని నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా? భూమి నా కూతురు. భూమిని నన్ను వేరు చెయ్యాలంటే ముందు నా గొంతులో ప్రాణాన్ని దూరం చెయ్యాలి.